హాయ్ అండి. ఈ వీడియోలో మనము చీరకి ఫాల్స్ ముడతలు లేకుండా ఎలాగ స్టిచ్చింగ్ చేసుకునేది చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టార్టింగ్లో ఒక ముక్కాలు ఇంచి అంటే ముక్కాలు మూరకి వదిలేసి అక్కడి నుంచి మనము ఫాల్స్ కుట్టుకునేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోలో నేను చెప్పే టిప్పు పాటించి మీరు ఫాల్స్లు కుట్టారంటే ఎక్కడ ముడతలు అనేది రాకుండా ఎంత జారిపోయే క్లాత్ అయినా కూడా నీట్గా అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు టైలరింగ్ రాలేదు అని బాధపడకుండా కనీసం చీరకి ఫాల్స్ కుట్టుకున్నా కూడా జిగ్జాగ్ చేసామంటే ఒక చీరకి 50 రూపీస్ వరకు తీసుకోవచ్చండి. కనీసం రోజుకు ఒక 10 చీరలు ఫాల్స్లు కుట్టుకున్నా కూడా మనము 500 అనేది ఇంట్లో కూర్చొని ఖాళీ లేకుండా 500 దాకా సంపాదించుకోవచ్చు. ఈ చివరంతా కిందకి ఈ విధంగా మొత్తం కుట్టేసిన తర్వాత ఈ చివర్లో మామూలుగా అయితే మనము అక్కడి నుంచి అలాగే కంటిన్యూగా స్టార్ట్ చేస్తాం కదా, అలా కాకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు స్టిచ్చింగ్ అనేది చేయండి. మీకు ఎక్కడ ముడతలు అనేది రాదు. పట్టు చీరలకు కూడా ఇదే మెథడ్లో మనం ఫాలో అయ్యామంటే ముడతలు అనేది మనం అసలు స్టిచ్చింగ్ చేసింది కూడా తెలియకుండా ముడత అనేది ఎక్కడ రాకుండా నీట్గా వస్తుంది. ఈ చివరి వరకు కుట్టేసాం కదా, చివరిలో కొంచెం కుట్టు ఆపామంటే రఫ్ అనేది వచ్చేస్తుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కట్ చేసేసి మళ్ళీ మనము ఇందాక ఎక్కడైతే స్టార్ట్ చేసామో కింద మొత్తం కుట్టేసి అయిపోయిన తర్వాత మనము ఫస్ట్ స్టార్ట్ ఎక్కడైతే చేసామో ఆ విధంగా అక్కడి నుంచి చీర అటు ఇటు క్రాస్ పోకుండా చూసుకొని ఇలాగ స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడి నుంచి అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి. మనం కుట్టు అనేది కింద పక్క కుట్టేసి అయిపోయిన తర్వాత ఇలాగ స్ట్రైట్గా పెట్టుకొని శారీ ఫాల్స్ ఇలాగ మళ్ళించుకుని పెట్టేసి ఇలాగా మళ్ళీ స్టార్ట్ చేసామంటే ఇప్పుడు సూది కిందకి దించుకోవాలి. మూల ఈ ఎక్స్ట్రా దారాలన్నీ నీట్గా కట్ చేసేసుకోవాలండి. మళ్ళీ అయిన తర్వాత కట్ చేసుకుందాం అంటే కొన్నిసార్లు మర్చిపోతాము, అవి అలాగే గలీజ్గా ఉంటాయి. మనం వర్క్ అనేది ఎంత ఫినిషింగ్ నీట్గా ఉంటుందో అంత కస్టమర్స్ మనకి ఎక్కువగా వస్తారు. ఇప్పుడు చూసారా, నేను ఈ చేత్తో ఈ విధంగా లాగుతూ ఇక్కడ ఫాల్స్ అనేది ముడత లేకుండా చూసుకుంటూ సర్దుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. ఇప్పుడు మనకి చీర ఎక్కువ అడ్డం రాకుండా కుట్టు అనేది ఈజీగా ఈ చేతితో మాత్రం ఇలాగ లాగడం మాత్రం మర్చిపోకూడదండి. అలాగ లాగేది నీట్గా లాగుతూ పర్ఫెక్ట్గా కుట్టామంటేనే ముడత లేకుండా ఒక చేతితో సర్దుకోవాలి. ఇంకొక చేతితో ఈ విధంగా లాగుతూ స్టిచ్చింగ్ అనేది చేసామంటే మనకి నీట్ ఫినిషింగు చాలా నీట్గా ఎక్కడ ముడతలు అనేది రాకుండా వస్తుంది. మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. కనీసం రోజుకి 10 శారీస్ అయినా ఈజీగా కుట్టేయచ్చండి. అంటే మనం కుట్టే స్టిచ్చింగ్ వర్క్ బట్టి ఫినిషింగ్ నీట్గా ఉండిందంటే ఒకసారి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇస్తారు. ఇలాగ చివరికి వచ్చేసరికి ఇప్పుడు మనం ఈ చివర ఇలాగ మళ్ళించి పెట్టుకోవాలి. చూసారా, అక్కడ మనం స్ట్రైట్గా పెట్టుకున్నందువల్ల ఇక్కడ కూడా హెచ్చు తగ్గులు ఏమి రాకుండా స్ట్రైట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఈ మూల సూది అనేది దించి ఈ వక్రవ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా శారీ ఫాల్స్ కుట్టుకుంటూ మనము డబ్బులు అనేది సంపాదించవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు చూడండి, స్టిచ్చింగ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాగ దారాలని నీట్గా కట్ చేసేసుకొని, చూసారా అసలు మనం ఫాల్స్ కుట్టినట్టు కూడా తెలియకుండా నీట్గా ముడత అనేది ఎక్కడా రాకుండా ఫినిషింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలాగ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా మనకి ఎంత జారిపోయే క్లాత్ అయినా కూడా ఇలాగ నీట్గా వస్తుంది ఫినిషింగ్. చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో ఫుల్గా చూస్తుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు.